మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తెలియజేశారు. బుధవారం ఎంపీపీ అబ్దుల్ రజాక్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారీ వర్షాలతో సిరాల ప్రాజెక్టు దెబ్బతిందని, గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పలుమార్లు వెళ్లడంతో 9 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, 6 నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలలో పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ బాగుండేలా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా ప్రమాదవశాత్తు ఉన్న విద్యుత్ తీగలను తక్షణమే సరిచేయవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వాలన్నారు. మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగుస్తున్న తరుణంలో 5 సంవత్సరాల పాటు సేవలు అందించిన వారిని అభినందించడంతో పాటు మరోసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై సేవలందించాలని ఆకాంక్షించారు. సమావేశంలో జెడ్పీటీసీ దీపా సోలంకి భీమరావు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీ సుధాకర్ రెడ్డి, మండల విద్యాధికారి సుభాష్, పీఎస్ఏఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సారెడ్డి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. మన డాక్టర్స్ కు సూచిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే లాస్ట్ సభ ఉంది, మరి ఇంకొకసారి మీకు ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరు కష్టపడి మరలా ఈ సభ్యులుగా ఇక్కడ రావాలని కోరుకుంటూ అయితే ఒకటి ఏంటంటే సార్, రేషనలైజేషన్ ప్రాసెస్ 5 రేషనలైజేషన్ అని చేస్తారు సార్. రేషనలైజేషన్ అనేది చేసినప్పుడు ఏమిటంటే సార్, ఎక్కడైతే ఎక్సెస్ పోస్ట్ ఉంటాయో ఆ పోస్టులని ఈ రేషనలైజేషన్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడికి పోస్టులు షిఫ్ట్ చేస్తారు. అయితే ఈ ఏంటంటే ఏపీ నగర్ హై స్కూల్ 5 నుంచి కూడా సార్ రేషనలైజేషన్ కాలేదు. ఇంకా ఇక్కడ ఒక ప్రాబ్లం సార్, అక్కడే తాను మండలం జరిగిలో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక అదే నడుస్తుంది సార్, ఇంటెన్షన్ నడుస్తుంది సార్, అదే నడుస్తుంది. ఇప్పుడు అన్నీ సార్, ఇప్పుడు ఏంటంటే ఈ సర్దుబాటు, ఈ ట్రాన్స్ఫర్స్ ఇట్లా అయిపోయిన తర్వాత సర్దుబాటు చేస్తారు సార్. మళ్ళీ కూడా జల్దీ ద్వారా చెప్పి సర్వే చేస్తున్నాం సార్. ఇప్పుడు మనకి సర్వే ప్రకారం వచ్చేసి 11,000 ట్యాప్లు ఉన్నాయి సార్ రాయసమ్మ. ఇప్పుడు దాదాపు 9,000 సర్వే అయింది సార్. 11,000 మనకు ఇచ్చిన డేటా మనకైతే సర్వే ప్రకారం 11,000 మనకి డేటా ఇచ్చారు. ఆ డేటా బేస్ మీద చేసి మనకి వాళ్ళు ఎక్కడైతే వాటర్ వస్తున్నాయి అన్నట్టు ట్యాప్ డ్యామేజ్ కొత్తగా ఇస్తారు, అది రికార్డ్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు దాదాపు 11,000 కనెక్షన్ కొత్తగా పెట్టాలని చెప్పి వచ్చింది సర్వే. ఇప్పుడు ఈ డేటాను బేస్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ దగ్గర ఎస్డిఎఫ్ వర్క్స్ లో వర్క్ చేస్తుంది సార్. ఇంటర్ డ్యామేజెస్ ఉన్న దగ్గర ఎస్డిఎఫ్ వర్క్స్ లో వర్క్ చేస్తున్నాం. చేస్తున్నాం. దాని తర్వాత ఏమేమి డెవలప్మెంట్ అయింది? మనం మొత్తం ఫ్యాక్టరీ తీసుకున్నారా? వైట్ డ్యామేజ్ అయితే తీసుకున్నారా? వైట్ కరెక్ట్ అయ్యే లేదా? యాత్ర ఒప్పించారు సార్. మళ్ళీ అది జనాలు మనకి జల్దీ వాటర్ నుంచి సగం వాటర్ వస్తలేదు సార్. అంత బాగానే సార్, ఇక్కడ సగం వాటర్ వస్తలేదు సార్. అయితే ఇదే ప్రాబ్లం స్టేట్ వైడ్ ఉంది సార్. అది మనకి ఇంకా ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉంది. ఊళ్ళో ఉంటే ఎప్పుడో ఇచ్చారు సార్. లైన్ వచ్చి ఇచ్చారు. పాత వాళ్ళకి కోర్టు నుంచి బ్యాంక్ షిఫ్ట్ చేసేస్తుంది. బ్యాంక్ షిఫ్ట్ చేసేస్తే వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు.
ఇందులో ఎన్ని పెట్టిందో ఎలా సార్ మన రోడ్స్ అన్ని గ్రామాలు పెట్టాం సార్ బాణాలు పాత డ్రైవర్ పెట్టింది ఎక్కడ దాంట్లో ఒక ఎకరానికి మనకు 10 లక్షలు ఎస్టిమేషన్ సార్. దాంట్లో ట్రావెల్ పైపు పడుతుంది 3 ఎక్కడెక్కడ మండల్ ఎంపీటీసీ అనుకోండి, మండల్ ప్రెసిడెంట్ అనుకోండి, వాళ్ళ పదవీకాలం మొదలుపోతుంది 3 జూలై వరకు. ఇది లాస్ట్ సమావేశం. మళ్ళా సమావేశం జరగది. గౌరవ ఎంపీటీసీ సభ్యులు 5 సంవత్సరాలు ప్రజల సేవలో ఉండి ప్రజల అందుబాటులో ఉండి సేవ చేశారు. వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే 5 సంవత్సరాలు కష్టపడ్డారో మరి ఇంకొకసారి ఎంపీటీసీ సభ్యులుగా ఈ బహింస మండలిలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే పదాధికారులు ఉన్నారో ఇప్పుడు వర్షాకాలంలో మనకి ఏమేమి ఇన్సూరెన్స్ కావాలా అది అత్యవసరం. వ్యాధి వస్తాయి. ఆ వ్యాధితో ఇక్కడ ఉన్న జనాభాకు సేవ్ చేయాలి. చిన్న చిన్న రోడ్స్ డ్యామేజ్ అనేవి ఉంటాయి. ఆ రోడ్స్ కూడా పూర్తి చేయాలి. ఇప్పుడు స్కూల్స్ కూడా చిన్న పిల్లగా స్కూల్స్ కూడా ఓపెన్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లగాళ్ళకు డ్రెస్సెస్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ అన్ని అందించారు. ఇంకా ఇక్కడ నాకు కోరుతూ ఉంటే నా దృష్టిలో వస్తే ఖచ్చితంగా అది పూర్తి చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అమ్మ బడిలో స్కూల్స్ రిపేరింగ్ చాలా మట్టుకు ఇప్పుడు ఎంఏ వరకు అడగడం జరిగింది. దాదాపు 90% స్కూల్స్ రిపేర్స్ అయిపోయినాయి. ఎలక్ట్రిఫికేషన్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, వాష్రూమ్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ అన్ని విధాలుగా మంచి జరిగిందని చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత బహింస మండలిలో సిరాల ప్రాజెక్ట్ ఏదైతే డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన తర్వాత పాత గవర్నమెంట్ శాంక్షన్ చేయకుండా ఆ ఎస్టిమేట్స్ అట్లనే పెండింగ్ పెట్టడం జరిగింది. నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి సిరాల ప్రాజెక్టు దాదాపు 30 కోట్ల పైన శాంక్షన్ చేసి టెండర్ కూడా పూర్తిగా అయింది. మన దురదృష్టం 100 రోజులు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనకు ఎక్కడ కూడా ఈ పనులు టౌన్ లో ఏది లేదు సార్. అది టౌన్ అయితే నేను ఒకటి కంప్లైంట్ ఇస్తాను. మన రచన బాగుంది కదా, వాళ్ళు మొన్ననే పైసలు తెచ్చుకుని మొన్ననే కనెక్షన్ ఇచ్చి ఏదో ఫోన్లో కనెక్షన్ ఇస్తుంది. అది పూర్తి సార్. ఇల్లే పైసా టౌన్లో అవుతాయి. పాత కనెక్షన్స్ అట్టనే పెండింగ్ ఉంది. కొత్తలోకి ఎట్లా ఇచ్చింది? సీరియల్ వైజ్ రావాలి కదా. సీరియల్ లేక ఎట్లా ఇచ్చింది వాళ్ళకి? మేము మాట్లాడితే మీరు ఫోన్ చేస్తే మీరు అంటారు సీరియల్ వైజ్ రావాలని. ఎట్లా డైరెక్ట్ కనెక్షన్ ఇస్తారు మీరు? మొన్న ఇచ్చింది వారం రోజుల కింద కనెక్షన్ ఇచ్చింది. 20 బోర్ల కనెక్షన్ ఇచ్చింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టింది. టౌన్లో అదే టౌన్లో వస్తుంది, రూమ్లో వస్తుంది. మీరు మాకు మాట్లాడితే ప్రొసీజర్లో పోతుంది అన్నట్టు. సార్ మీరు ఇంకా టైం కాలేదు, ఇంకా ఎస్టిమేట్ కాలేదు, అది ఇంటర్మీడియట్గా స్టార్ట్ అయింది. ట్రాన్స్ఫార్మేట్ అయినట్టు 11 కేవీలు అయినట్టు వచ్చింది. అన్నీ ఎట్లయినాయి? సర్వీస్ సర్వేలో కూడా
అదే నాకు ఏడీ గారికి రమ్మని మాట్లాడుకుంటున్నాను. పెండింగ్ ఉన్న కనెక్షన్స్ తొందరగా కంప్లీట్ చేశాను. వర్షాకాలంలో తెలుసుకుంది కదా, సైకిల్ ఇచ్చిన తర్వాత పోలీసు చేయాలి బాధ్యత. మీ బాధ్యత ఒకసారి పట్టిన తర్వాత మీ బాధ్యత చేస్తున్నాం.